ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నా స్వరం వినపడుతుందండి? వినిపిస్తుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ, ఎక్సలెంట్. ఈ ఉదయకాల సమయంలో మరి పార్ట్నర్షిప్ ఇండియా మరి ఫౌండర్ అయినటువంటి ఎం కృష్ణ గారికి, అదేవిధంగా అక్క గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రతి శనివారం ఆయా టాపిక్స్ ద్వారా మీకు అనేకమైనటువంటి సంగతులు, ఇటు పేరెంట్స్కి, తల్లిదండ్రులకు, అలాగే వివాహం కాని వారికి, వివాహం అయిన తర్వాత వారికి, తర్వాత పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, తర్వాత యవ్వనస్తులకి, మరి ఇది ధన్యతగా మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి మరి టాపిక్స్ కలిగి ఉండటం అనేది చాలా అరుదు. ఎందుకంటే బైబిల్ తీసుకుని ప్రకటించటం, దాని గురించి బోధించడం చాలా ఈజీ, కానీ ఒక్కొక్క అంశాన్ని మీద మాట్లాడడం దట్టు తర్వాత అన్నకి సుపరిచితులైనటువంటి వారందరినీ మరి తీసుకొచ్చి ఆయన ఈ విధంగా మరి దేవుని వాక్యాన్ని వారి ద్వారా అందించడం అనేది నిజంగా దేవుని స్తుతిస్తాను. నాకు కూడా ఒక ధన్యతగా భావిస్తా ఉన్నాను. మరి అన్న ఎప్పుడు అడిగినా ఆ రోజు కొంచెం మరి దేవుడు ఎందుకో వసలుబాటు కనిపిస్తూ ఉంటారు నాకు. మరి ఈ రోజు మీతో కూడా వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. మీకు తెలియబడినగా ఈ యవనస్తులు వారి యొక్క వ్యక్తిగత పరిశుద్ధత, ఈ పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మన దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ లేదా దేవుని యొక్క లక్షణాలని మనం చూడగలుగుతా ఉన్నాం. ఎందుకంటే వ్యక్తిగత పరిశుద్ధత అనేది ఎలా వస్తుందంటే, ఏ వ్యక్తిని అయితే మనం వెంబడిస్తున్నామో, ఏ వ్యక్తి అయితే ఆ యొక్క లక్షణాలు కలిగి ఉన్నామో ఆ వ్యక్తి నుంచి ఆపాదించుకోవడం. అందుకనే పరిశుద్ధ దేవుని యొక్క లక్షణం. అయితే మనుషుడు పొందడానికి అది పొందదగినదా లేదా అనేది దేవునితో తను చేసుకున్నటువంటి ఒక నిబంధన బట్టి ఆధారపడి ఉంటది. ఇది సాధ్యమే, అసాధ్యమైనది ఏది కాదు పరిశుద్ధత అనేది. మరి దేవుని యొక్క అన్ని లక్షణాలు మనం చూస్తా ఉన్నప్పుడు ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వంతర్యామి అని ఎన్ని విధాలుగా ఆయన యొక్క లక్షణాలు చూసినప్పుడు పరిశుద్ధత అనేది మరి ఆయన యొక్క జీవితంలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఎవరైనా సందేహం వస్తే, ఎవరైనా మరి ఆయా దేవతలను దేవుళ్ళుగా చూసే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఆలోచనలో పడుతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు అనేవాడు పరిశుద్ధత లేకుండా ఏ విధంగా మనం ఆయన ఆరాధించగలం? చాలాసార్లు మేము యవనస్తుల మధ్య పనిచేస్తా ఉన్నప్పుడు అడుగుతున్న ప్రశ్న, సర్వసాధారణ ప్రశ్న ఏంటంటే, అన్నా దేవుణ్ణి ఎవరు సృష్టించారు అని. దేవుని ఎవరు సృష్టించారు? మరి దేవుని ఎవరు సృష్టించారో వాళ్ళు దేవుడు అవుతారు, కానీ దేవుడు ఎందుకు అవుతారు? అదేవిధంగా పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధత అది దేవుని యొక్క గొప్ప లక్షణం. అది యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికి మాత్రమే అది ఇవ్వబడుతూ ఉంటది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 15-16 చూస్తే, అసాధ్యం కానిది, తర్వాత ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు ఆశలను అనుసరించి ప్రవర్తింపక అనేది మనం చూస్తా ఉన్నాం. పేతురు ఈ మాటలు రాస్తూ తన యొక్క జీవితంలో యేసుక్రీస్తును వెంబడించిన తర్వాత తనకున్నటువంటి పరిశుద్ధతను బట్టి తను ఈ మాటలు రూఢిగా రాయగలుగుతున్నాడు. ఒకసారి పేతురు యొక్క జీవితాన్ని మనం గమనిస్తా ఉన్నప్పుడు, పేతురు కూడా చాలా పిరికివాడు, తర్వాత భయస్థుడు, తర్వాత చిన్న పిల్లల ఎదుట కూడా అబద్ధం ఆడినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మరి తన గురించిన విషయాలు తెలుసుకుని వెంబడించిన తర్వాత కూడా తప్పిపోయాడో, ఆ తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత తన జీవితం మారిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. తన జీవితం ఎప్పుడైతే భయం, ఆందోళన, లేకపోతే చిన్నదానికి కూడా భయపడేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి పేతురు పునరుద్ధాన శక్తి వల్ల తన యొక్క తన జీవుని, ఏ దేవుని అయితే పరిశుద్ధ దేవుణ్ణి వెంబడిస్తున్నాడు ఆ పరిశుద్ధతను కలిగిన వాడుగా యేసుక్రీస్తు యొక్క మరి ఆ సేవను తను కొనసాగించినట్లు మనం చూస్తూ ఉంటాం. మరొకసారి మీకు చదివినిపించాలని కోరుకుంటా ఉన్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక, దాంట్లో 2 వచనాలు మనం చూద్దాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 15-16 వచనాలు మీకోసం చదివి వినిపిస్తాను నేను. అక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే, నేను తెలుగులో చదివిస్తాను. కాగా
మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, అవిధేయులైన పిల్లలై ఉండకుండా అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపుగా, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆశలను అనుసరి ఇక్కడ బిహేవియర్ గురించి కండక్ట్ గురించి మాట్లాడుతా ఉన్నాడు. One who called is holy, you also are to be holy in all your conduct. For it is written, be holy because I am holy. దేవుడు ఇచ్చేటువంటి ఒక కమాండ్, ప్రజలకు ఇచ్చేటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే పరిశుద్ధత గురించి మాట్లాడుతా ఉన్నాడు యేసు ప్రభు. ఇక్కడ చాలా క్లియర్ గా రాస్తా ఉన్నాడు, గాడ్ హాస్ కమాండెడ్ ఆల్ పీపుల్ టు బి హోలీ. ప్రతి ఒక్కరిని పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కొంతమందిని అపరిశుద్ధతగా ఉండాలని, కొంతమంది పరిశుద్ధతగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. అంతే కదా, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎంత గొప్ప మాట అండి ఇది. ఎందుచేతంటే ఆయన యొక్క గుణ లక్షణం, ఆయన యొక్క క్యారెక్టరే, తన యొక్క లక్షణమే, తన యాట్రిబ్యూటే పరిశుద్ధత. అందుకని పరిశుద్ధత లేకుండా ఎవరును దేవుడిని చూడలేరు అనేది మనం ఇంకో చోట గమనిస్తాం. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడిని చూడలేరు. నువ్వు దేవుని స్వరం వినాలన్నా, దేవుని యొక్క మరి మాటలను వినాలన్నా, దేవుడు నీతో సహవాసం చేయాలంటే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ విశ్వాస జీవితానికి ఇది ఒక పునాది వంటిది. పరిశుద్ధత ఫౌండేషన్. ఇది అసాధ్యమే. యేసుక్రీస్తును అంగీకరించక ముందు ఇది అసాధ్యమే. పరిశుద్ధంగా జీవించి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా మనం విఫలమవుతున్నటువంటి స్థితి. అయితే యేసుక్రీస్తు నమ్మిన తర్వాత కూడా పరిశుద్ధతలో కొనసాగించాలంటే ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్. ఇది ఒక రోజులో మనం ఆపాదించబడదు. మనకి ఎంతగా దేవుని యొక్క వ్యక్తిత్వంలో, దేవుని యొక్క స్వారూప్యతలోనికి మనం పెరబడతామో అప్పుడే మనకి ఆయన యొక్క పరిశుద్ధతలో పాలుభాగస్తులుగా ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో చూస్తే మొట్టమొదటి హోలీనెస్ మీన్స్ సపరేషన్. పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడట. దేని నుంచి ప్రత్యేకించబడాలి? దేని నుంచి అంటే పరిశుద్ధత పాపము నుంచి ప్రత్యేకించబడాలి అనేది దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క స్వారూప్యతలోనికి పిలువబడినటువంటి మీరు, మలచబడినటువంటి మనం, నిజంగా దేవుడు మనల్ని అనుగ్రహించేటువంటి ఆ యొక్క పరిశుద్ధత ఎలాంటిది అంటే అది ప్రత్యేకించబడాలి పాపం నుంచి. నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు వాటి నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినా నువ్వు తప్పించుకోలేవు పాపం నుంచి. పాపం ఎప్పుడైనా సరే పట్టుకుంటుంది. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధత గురించి, గాడ్ సపరేషన్, హోలీనెస్ మీన్స్ ఇట్స్ ఎ సపరేషన్. దేవుడు ప్రత్యేకపరుస్తా ఉన్నాడు నిన్ను. దేనుంటే ఒక మొట్టమొదటిది, దీని సరైన అర్థం జీవితంలో అర్థం చేసుకుంటే, హోలీనెస్ యాజ్ ఎ సిన్లెస్. హోలీనెస్ యాజ్ సిన్లెస్ అనగా పరిశుద్ధత నుండి, పరిశుద్ధత అనేది పాపము లేనిది. పాపం లేనిది. Perhaps we consider holiness is a perfection. అనగా పరిశుద్ధత సంపూర్ణమైనది లేదా పరిపక్వం గలది. దేని నుంచి ప్రత్యేకించబడాలంటే పాపం నుంచి ప్రత్యేకించాలి. ఈ లోక స్నేహము దేవునితో వైర్యం అని తెలీదా? ఈ లోక స్నేహం, ఈ లోకంతో స్నేహం చేస్తున్నామంటే ముఖ్యంగా యవనస్తులు వారి యొక్క స్నేహితులను బట్టి ఆలోచించాలి. వాళ్ళు చెడగొట్టే వాళ్ళు ఉన్నారా, పడగొట్టే వాళ్ళు ఉన్నారా, లేదా కట్టే వాళ్ళు ఉన్నారా అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఈ లోక స్నేహం, ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపుడంబంతో ప్రత్యేకంగా యవనస్తులు వారు చేసేటువంటి ఆ చెలగాటం, ఆ ఆట వారిని పాపం వచ్చి జీవితం మరణానికి దారితీస్తాం. ఎంతగా తప్పించిపోయి ఎంతగా సంతోషించాలనుకుంటారో, ఎంతగా వాటిలో ఆనందించుకుంటారో అంతలా మునిగిపోతా ఉంటారు. వాటి బానిసత్వంలోనికి వెళ్ళిపోతా ఉంటారు. నిర్గమాకాండం ఒకసారి మనం గమనిస్తా ఉంటుంటే అక్కడ మనందరికీ తెలుసు, మోషే గురించి మనం చూస్తూ ఉంటాం. మోషే గురించి చాలా మందికి తెలుసు మనకి. ఏ విధంగా దేవుడి చేత మరి తాను ప్రొటెక్ట్ చేయబడ్డాడో, తర్వాత ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే వాళ్ళని చంపాలనుకుంటున్నారో వారి యొక్క రాజ్యంలోనే, వాళ్ళ యొక్క ప్యాలెస్ లోనే తను పెంచబడటం, రాజకుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడటం అనేది మనం చూసాం.
అయితే మోషే తాను మరి తన గురించి తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయి ప్రాణభయంతో అక్కడ తర్వాత తను గొర్రెల కాపరిగా తన ప్రయాణం మొదలు పెట్టాడు. ఎప్పుడు చూస్తున్న ప్రదేశమే అది. మోషే షెఫర్డింగ్ ద ఫ్లాక్ ఇన్ ద విల్డర్నెస్, ఆ యొక్క అరణ్యంలో, ఆ ప్రదేశంలో తాను ఎప్పుడు వెళ్తున్నటువంటి ప్రదేశమే. అక్కడి నుంచి ఈ కేమ్ టు హోరేబుకి వచ్చాడు. అక్కడ మన అందరికీ తెలుసు, అక్కడ ఒక ఏంజెల్, ఒక దేవదూత ప్రత్యక్షమైనట్టు మనకు తెలుసు. అక్కడ 4-5 వచనాలు ఏముంటుందంటే, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పదం నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచినందుకు అతడు చిత్తము ప్రభువా. ఇది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. ఎదురు చూడనటువంటి పరిస్థితి మోషేకి. ఎప్పుడులాగానే అన్ని ప్రాంతాల్లో కొండలు, గుట్టలు, కోనలు వెళ్తూ ఆ యొక్క గొర్రెలను కాచుకుంటున్నటువంటి ఆ ప్రదేశాలు ఏమి కొత్తవే కాదు. ఆ రోజు చాలా కొత్తగా అనిపిస్తా ఉంది. మండుతుంది, కానీ అది కాలిపోవడం లేదు. ఏంటా విచిత్రం అని చూడడానికి వెళ్ళినటువంటి మోషేకి అక్కడ ఒక మాటలు వినిపిస్తా ఉన్నాయి. మోషే మోషే, అరే నా పేరు ఇతనికి ఎలా తెలుసు? ఎవరికి తెలుసు? మోషే మోషే. ఇక్కడ ఏమంటానంటే తను చిత్తము ప్రభువా అని అర్థమైపోయింది. తన గురించి కానీ, తన భవిష్యత్తు గురించి, తన యొక్క కార్యకలాపాల గురించి ఎవరికి తెలియదు, యేసు ప్రభుకు తప్ప, దేవుడికి తప్ప. అందుకనే ప్రభువా చిత్తగించు. ఇట్స్ ఎ డివైన్ ఇంటరాక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ మోసెస్. ఇది దైవ సంబంధమైనటువంటి ఒక ఇద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ. తర్వాత 5వ వచనం, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. అంటే ఆ ప్రదేశం పరిశుద్ధమైతే దేవుడు వచ్చిన తర్వాత అది పరిశుద్ధతని పిలుస్తున్నాడా అంటే కాదు. దేవుడు ఎక్కడైతే ఉంటే అక్కడ పరిశుద్ధత, ఆ చుట్టూ ప్రసన్నత కనబడతా ఉంటుంది. అక్కడ చెప్తున్నాడు, నువ్వు అక్కడ టేక్ యువర్ షూస్, శాండిల్స్ ఆఫ్ యువర్ ఫీట్, ద ప్లేస్ వేర్ యువర్ స్టాండింగ్ ఇస్ ఎ హోలీ గ్రౌండ్. పరిశుద్ధమైనటువంటి స్థలం. నీ యొక్క అపవిత్రమైన చెప్పులు, అక్కడక్కడ తిరిగి వచ్చిన చెప్పులు పక్కన పడేసాయి, నా దగ్గరికి రావద్దు ఆ చెప్పులతో. అంటే వై వాజ్ దిస్ హోలీ గ్రౌండ్? ఎందుకంటే ఈ పరిశుద్ధత అంటే ఇది మోషే చాలాసార్లు చూసినటువంటి ప్రదేశమే అది. కానీ ఆ రోజు దేవుని సన్నిధి ఉన్నట్టు, వాట్ మేడ్ దిస్ గ్రౌండ్ హోలీ ఏంటి అంటే అది ప్రత్యేకించబడింది, వేరు చేయబడింది ఆ ప్రదేశం ప్రభు కొరకు. బర్నింగ్ bush would have been also seen in difference. If Moses has traversed the ground the last week while shepherding, would the ground has been holy then? Consider for a moment what made this ground holy. అందుకితం కూడా అక్కడ వచ్చాడు మోషే. అప్పుడు లేనటువంటి ఈ యొక్క ప్రత్యేకత ఇక్కడ మోషే చూస్తున్నాడు. దేవుడు మోషేను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు కాబట్టి అక్కడ పరిశుద్ధత అయింది. అది గుర్తుపెట్టుకోండి. God had said it is holy. The word holy simply means separate. ఆ ప్రదేశాన్ని ప్రత్యేకపరిచి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆ యొక్క ప్రెజెన్స్ ఉండడం వల్ల పరిశుద్ధతగా చేయబడింది. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క పాప పంకిలంతో నిండిపోయినటువంటి ఈ యొక్క పాప శరీరం, మనసు, కోరికలు, డిజైర్స్, ఆశలు, రకరకాలైనటువంటి పాప పంకిలతో నిండి ఉన్న ఈ యొక్క దేహంలో ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించిన ఈ ప్రదేశం, ఈ దేహం పరిశుద్ధతగా మాట్లాడు. ఇది పరిశుద్ధత అయినంత మాత్రాన దేవుడు రాలేదు, కానీ అపరిశుద్ధంగా ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని ప్రత్యేకపరిచి ఆయన రావడం ద్వారా మనకి పరిశుద్ధత వచ్చింది. అప్పటి వరకు పోరాటమే చీకటితో, అంధకారం నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనకు తీసుకొచ్చాడు. అదే పరిశుద్ధతలోనికి తీసుకొచ్చాడు. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నాడు. God had separated this land from the other parts of the earth at the place where he wonderfully revealed. ఆ ప్రదేశాన్ని ప్రత్యేకపరిచి అక్కడ ద్వారా మోషేను ఆ మండుచున్నటువంటి పొదల నుంచి తాను అగపరుచుకున్నాడు. అది కన్స్యూమ్ కాలేదు, కాలిపోలేదు, బూడిలు కాలేదు. If God had spoken to Moses another place, that location would have been holy. ఒకళ్ళు ఈ హేరోబు ప్రదేశం కాకుండా, హోరే ప్రదేశం కాకుండా
దేవుడు ఆ యొక్క విల్డర్నెస్ లో వేరొక ప్రదేశం నుంచి పిలిచి మాట్లాడితే అది పరిశుద్ధమైన స్థలంగా మారబడుతుంది. ఆ యొక్క దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ దేవుడితో ప్రత్యక్షత ఏర్పడబడి ఎన్కౌంటర్ అవుతే అతను యేసుక్రీస్తు అక్కడున్న ఆ వ్యక్తి పరిశుద్ధుడుగా మారబడతాడు. అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా తను పరిశుద్ధుడిగా మార్చబడతాడు. ఆయన సర్వంతర్యామి, సర్వవ్యాప్తి. సో మొట్టమొదటిది హోలీనెస్ అంటే గాడ్ సపరేషన్. దేవుడు ప్రత్యేకపరుస్తాడు, పరిశుద్ధుడిగా ప్రత్యేకించబడతాడు. స్థలం పరిశుద్ధం కాదు, అది మనం జ్ఞాపకం చేసుకో. రెండోది హోలీనెస్ రిక్వైర్స్ సపరేషన్. ఒకవేళ నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే పరిశుద్ధత అనేది ప్రత్యేకపరచుకోవడానికి కోరుకుంటా ఉన్నాడు దేవుడు. నువ్వు కోరుకోవాలి. ఫ్రమ్ వన్ థింగ్ అండ్ సపరేషన్ టు డిఫరెంట్ థింగ్. ఒక ప్రత్యేక పరిస్థితి నుంచి ఒక దాని నుంచి మరొక దానికి నువ్వు ప్రత్యేకించబడాలి లేదా సపరేట్ చేయబడాలి. So Moses separated from the rest of the ground and the earth, separated to the gods for his purpose. ఆ స్థలం నుంచి ప్రత్యేకించబడి దేవునికి ఉద్దేశం పరిశుద్ధటానికి కోసం తను పిలువబడ్డాడు. అంతేకాదు సుమా, ఇక్కడ మనం 3-4 విషయాలు ముఖ్యంగా దిస్ ఈస్ అవర్ రీజన్ వై ద వర్డ్ హోలీ అండ్ ఇట్స్ వేరియస్ డెరివేటివ్స్ ఆర్ ట్రాన్స్లేటెడ్ విత్ టర్మ్ లైక్. అందుకనే పరిశుద్ధతని కొన్ని మూలమైన మాటలతో దాన్ని తర్జుమా చేశారు. ఏంటి అని చూస్తే, ఒకటి సట్ ఎపార్ట్, ప్రత్యేకపరచుకొనుట, సట్ ఎపార్ట్. డెడికేటెడ్, సమర్పించుకొనుట. ఇవన్నీ పరిశుద్ధతలో నుంచి భాగాలుగా వస్తా ఉన్నాయి. దాని వేరే విధంగా మనం డెడికేటెడ్, కాన్సిక్రేటెడ్, పరిశుద్ధపరచుకొనుట, శాంటిఫైడ్, పరిశుద్ధపరచబడతా, సపరేటెడ్, ప్రత్యేకపరచు. ఈ అన్ని మాటలు కూడా ఆ దేవుడు పరిశుద్ధత గురించి మాట్లాడు. సట్ అపార్ట్. యవనస్తులతో ఉండాలి మనం, కానీ వారు చేసే సాంగత్యంలో, వారు చేసే చెడ్డ పనులతో మనం పారిభాగస్తులుగా ఉండగలిగి వాళ్ళ నుంచి ప్రత్యేకించబడాలి. యేసుప్రభు నమ్ముకోక ముందు నేను నా ఫ్రెండ్స్ తో చాలా విధాలుగా అనేకమైనటువంటి వ్యసనాలకు గురై వాళ్ళతో తిరుగుతూ ఉండేవాడిని. యేసుప్రభు నమ్ముకున్నాక వాళ్ళతో ఉంటాను కానీ ప్రత్యేకించబడ్డాను. నేను వాళ్ళు చేసేటువంటి అందుకేతో నేను చేసేటువంటి చెడు అలవాట్లు కానీ చెడు పనులు కానీ దూరంగా ఉన్నాను. సట్ అపార్ట్. Holiness is about distinction of division from one thing, separation from to another thing. పరిశుద్ధత అనేది అది విభాగించబడుతుంది, ఒక ప్రత్యేకించబడుతుంది. ఉదాహరణకి మనం చూస్తే ప్రీస్ట్ వాళ్ళు దహన బలి కోసం ఒక కత్తిని ప్రత్యేకించబడతారు. They required a new knife to be used for the preparation of the sacrifice to God. కొత్త కత్తిని వాళ్ళు ఆ యొక్క బలిని ఇవ్వడానికి బలిపీఠం కింద ఏర్పాటు చేసుకుంటారు ఆ యొక్క ప్రీస్ట్. అయితే the priest could not merely take a knife from home and start using the temple of sacrifice. ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చి ఆ యొక్క దేవాలయంలో యూజ్ చేసేటువంటి ఆ యొక్క ఏమంటాం సాక్రిఫైస్ కి యూజ్ చేయకూడదు. అది ప్రత్యేకించబడ్డ ఆ ఒక కొత్త కత్తి బలిపీఠంలో బలిచ్చేటువంటి ఆ యొక్క యానిమల్స్ కి ఏ విధంగా ప్రత్యేకించబడతాడో, ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ లో ఉన్నటువంటి కత్తి తీసుకొచ్చి ఉపయోగించడం, అదే విధంగా పరిశుద్ధత అనేది సపరేషన్, పరిశుద్ధపరచబడటం అనేది, ప్రత్యేకించబడటం అనేది. సో ఆ కత్తి ఇంటి నుండి కాకుండా ఆలయంలో దహన బలికి ఉపయోగించకూడదు, ఇంటిని తీసుకొచ్చేది. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడి నుంచి నువ్వు ప్రత్యేకించా, ఇంకా కొంత యేసుప్రభు నమ్ముకున్నా కూడా ఇంకా కొంత కొన్ని విషయాలు నువ్వు ప్రత్యేకించబడకుండా ఇంకా దాన్నే వెంబడిస్తున్నావా, అయితే నువ్వు సంపూర్ణమైన పరిశుద్ధత కలిగినటువంటి విశ్వాసే కాదు, యవనస్తుడు కాదు. ఏదో దాస్తున్నా, దేవుడికి తెలియకుండా ఏదో ఉంటుందా? మోషే పేరు తెలుసు, అందుకని మోషే అని పిలుస్తా అన్నాడు. చిత్తగించు ప్రభువా. Holiness requires subtraction and addition. With the idea in mind, we see that God has called abandon our unholy ways and pursue his holy ways. మన పాత చెడు మార్గాలను విడిచి పరిశుద్ధ మార్గాలను వెదుకటం అనేది దేవుడు కోరుకుంటాడు. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కొన్ని ఆ లెగసీ లేకపోతే
అది వస్తూ ఉంటాయి, మనల్ని వెంబడిస్తూ ఉంటాయి, మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. అరటి చెట్టు నరికిన తర్వాత మళ్ళా పక్క నుంచి కొత్త పిల్లకి ఎలా వస్తుందో, పాప జీవితంలో ఉన్న పాప నైజం మనల్ని ఏమొస్తుందంటే, మళ్ళా మనల్ని పక్క నుంచి పిల్లకలాగా ఆ పాపం అనేది బయటకు వస్తాం. చెడు మార్గాలను విడిచి యవనస్తులైన ప్రత్యేకంగా యవనస్తుల గురించి మాట్లాడుతా ఉన్నాం. అందుకనే బైబిల్లో మరొక చోట రెండో తిమోతి రాసిన పత్రిక చూస్తే మనం రెండో తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మీకోసం నేను చదివి వినిపిస్తాను. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏ విధంగా అంటే నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. నీ యవనేచ్ఛల నుండి ఒకసారి పారిపోవాల్సిన పరిస్థితి మన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో పారిపోయిన వ్యక్తిని మనం చూస్తాం. ఎవరు అంటే యేసప్. ఎంత చక్కగా పారిపోయాడు మనకి తెలుసు. దేవుని హత్తుకున్నాడు, దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. మరి తల్లిదండ్రుల నుంచి తన 11వ కొడుకుగా ఉన్నాడు. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ హీ బోర్న్ టు రేచల్ అండ్ యాకోబు రాహేలుకు పుట్టినటువంటి ఒక 11వ సంతానం. ప్రత్యేకమైన ప్రేమ జాగం చూపించాడు యవనస్తుడైనటువంటి చిన్నవాడైనటువంటి ఆ యొక్క యేసప్కి. కళలు ఒకరోజు నెరవేరిపోతాయని తనకు తెలియదు. దేవుడు తయారు చేసిన కళలు చెప్పాడు. దైవ సంఘటన, తను మరి డివైన్ సక్సెస్ మనం చూస్తూ ఉంటాం. తను అమ్మివేయబడడం, సొంత అన్నులే తనని మరి అమ్మివేయబడడం మనం చూస్తూ ఉంటాం. తన యొక్క కోటును తీసేసుకున్నారు. తన తండ్రి ఇచ్చినటువంటి కోటు తన సపరేట్ చేయబడ్డాడు. తన తండ్రి నుంచి సపరేట్ చేయబడ్డాడు. తను మోసం చేశారు. తన సొంత వాళ్ళే అమ్మివేశారు స్ట్రేంజర్స్ కి. గుర్తుపెట్టుకో, ఎంత భయం కలిగి ఉంటాడు. అందరికన్నా చిన్నవారు, సొంత ప్రేమ కలిగినటువంటి అనాథములు అమ్మివేశారు. ఒంటరిగా వెళ్ళిపోతా ఉన్నాడు ఒక బానిసగా. ఇమాజిన్ ద హార్ట్ దట్ మస్ట్ హ్యావ్ షార్టెడ్. తనకు ఆ బాధ, అది ఎంతగా తనని బాధింపబడిందో. ఇమాజిన్ డిసల్యూషన్, దట్ షార్టెడ్ డ్రీమ్స్. తనకున్న కళలు, తన తండ్రితో ప్రేమతో, తల్లిదండ్రులతో ప్రేమతో మాట్లాడుకున్న కళలన్నీ పోయినాయి. కానీ జోసెఫ్ క్యారెక్టర్ వాజ్ డెవలప్డ్. మనందరికీ తెలుసు తన క్యారెక్టర్ ఏ విధంగా డెవలప్ చేయబడ్డాడు. నమ్మకంతో ఉన్నాడు. తనకి దేవుడు తోడుగా ఉన్నాడు అని. ఒక అన్య దేశానికి వెళ్ళాడు. అన్య దేశం యొక్క మరి యజమాని కింద బానిసగా ఉంటా ఉన్నాడు. అయినప్పటికీ తన జీవితాన్ని, పరిశుద్ధతను విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు. ఆ రోజుల్లో మరి రెవల్యూషన్, దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షత లేదు. వాళ్ళకంతా కూడా దేవుని యొక్క మరి ఆ యొక్క ఆజ్ఞలను జ్ఞాపం చేసుకోవటం, ధర్మశాస్త్రాన్ని జ్ఞాపం చేసుకోవడం, నేర్పబడిన విషయాలని జ్ఞాపం చేసుకోవడం, తల్లిదండ్రులు బోధించినటువంటి దేవుని పట్ల తనకున్నటువంటి యాట్రిబ్యూట్స్ అవన్నీ జ్ఞాపం చేసుకోవడం. ముఖ్యంగా చిన్ననాటి నుంచి యోసేపుకి పరిశుద్ధత అనేది తనకి కోరుకున్నటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. యవనేచ్ఛ నుంచి పారిపో. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనందరికీ తెలుసు, పోతీఫర్ భార్య తను ఏ విధంగా తన యవనుడైనటువంటి, ఆ రోజులో స్లేవ్స్ కి నో రైట్ నో ఫైట్. యజమానులు ఏం చెప్తారే చేయాలి. అప్పటి వరకు తను చేసే ప్రతిదీ దేవుడు ఆశీర్వదించాడు, అత్యధిక స్థితిలో తీసుకెళ్లాడు. తను గమనిస్తా ఉన్నారు అందరూ. ఇప్పటి నుంచో తన మీద కన్ను వేసినటువంటి ఆ యొక్క పోతీఫర్ భార్య ఒక రోజు ఎవరు లేని టైంలో తనని వశం చేసుకోవాలనుకుంటే తాను పారిపోయాడు అక్కడి నుంచి. అందుకనే నీవు నీ యవనేచ్ఛల నుంచి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను. యవనేచ్ఛ నుండి వేరుపరిచినంత మాత్రం పరిశుద్ధత అలాగే ఉండదు. కానీ విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని మాత్రమే, ఒకసారి పారిపోయినంత మాత్రం కాదు, ప్రేమను కలిగి, తర్వాత విశ్వాసం కలిగి, సమాధానం కొరకు ఎదురు చూడాలి. చాలాసార్లు మనం ప్రయత్నం చేస్తాం పారిపోవడానికి. కానీ అన్నా, నా వల్ల కాలేదన్నా, నేను పడిపోయానన్నా. కారణం ఏంటంటే
నీకు ఇంకెక్కడో మనసులో దాని గురించిన ఆలోచన నిన్ను ఉంటుంది. దానికి ఆకర్షణ అవ్వటానికి ఎక్కడో నీ మనసులో ఏదో ఒక చిన్న పాప బీజం ఉంది కాబట్టి నువ్వు అట్రాక్ట్ చేయబడుతున్నావు. పారిపోకుండా ఉండటానికి, పడిపోవడానికి. ఎవరు చూస్తున్నారులే, ఒకసారి నేను క్షమాపణ అడుగుదాంలే దేవుని అని అడుగుతున్నావా? మొదటి పేతురు రాసిన పత్రికలో ఇంకొక మాట మనం చదువుదాం. మొదటి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మళ్ళీ ఇంకొక మాట మనకి మొదటి పేతురు 1వ అధ్యాయం 14 వచ్చింది. నేను చదువుతాను మీకోసం. 14 అధ్యాయం 14 వచనం ఇందాక చదివినట్టున్నాను. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఫ్రమ్ ద డిజైర్స్ ఆఫ్ అవర్ ఫార్మర్ ఇగ్నోరెన్స్. ఒకవేళ ఒకప్పుడైతే ఇగ్నోరెన్స్ లో ఉన్నావేమో, నీకు ఎవరు ఇది తప్పు అని చెప్పలేదేమో, కానీ దేవుని వాక్యం, దేవుని యొక్క సేవకుడు ఇది తప్పు అని చెప్పిన తర్వాత ఆ యొక్క ఇగ్నోరెన్స్ నుంచి నువ్వు బయటికి రావాలి. నీ యొక్క కండక్ట్, నీ యొక్క ప్రవర్తన. సో పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేము. రెండోది, హోలీనెస్ హ్యాస్ ఎ స్టాండర్డ్స్. పరిశుద్ధతకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, రాజీ పడకూడదు ఆ ప్రమాణాలకి. ఒకటి ఏంటంటే, హోలీనెస్ ఈజ్ ఓన్లీ డిఫైన్డ్ బై ద లార్డ్. అసలు ఈ మాటని ఎవరు దీన్ని వివరించారంటే, పరిశుద్ధత అనేది దేవుని చేత నిర్వచించబడింది. హోలీనెస్ ఈజ్ ఓన్లీ డిఫైన్డ్ బై ద గాడ్. పరిశుద్ధత గురించి నిర్వచించే వ్యక్తి ఎవరంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఏదైనా ఒక వ్యక్తిని నిర్వచన చెప్పాలంటే ఆ నిర్వచించిన వ్యక్తి అది కలిగి ఉండాలి, లేదా చేయగలిగి ఉండాలి. ప్రతి కల్చర్లోను, ప్రతి ఒక్క మరి కల్చర్లో మనకి హోలీనెస్ అది మనల్ని పట్టుకోలేక దూరం ఉన్నప్పటికీ, తన సొంత జనాంగాన్ని, తల్లిదండ్రుల నుంచి, బంధుమిత్రులు, అన్నదమ్ముల నుంచి దూరమైనటువంటి యోసేపు ఎంత దూరంలో ఉన్న పరిశుద్ధతను పట్టుకుని ఉన్నాడు. ఒకవేళ పరిశుద్ధుల మధ్య నుంచి మేము చేయలేమో, ఒకవేళ పరిశుద్ధుల నుంచి దూరం వెళ్తే, చాలా మంది నాకు ఫోన్ చేస్తా ఉంటారు చాలా దూరాల నుంచి. అన్న నాకు చాలా కష్టంగా ఉందన్న, ఇక్కడ సహవాసం లేదు, చర్చి లేదు, సంఘం లేదు, నేను ఆల్మోస్ట్ పడిపోతానేమో, భయం వేస్తుందన్న అని ఫోన్లు చేస్తా. యవనస్తులకు నేను మాట్లాడుతూ ఉంటాను. ఎవరున్నా లేకపోయినాయా, దేవుడు నీతో ఉంటాడయ్యా. దేవుడు నేను చూస్తా ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడు. అందుచేత నీవు తప్పకుండా దేవుడు నిన్ను విడుదలిస్తాడు. అప్పుడు ఎవరో పరిశుద్ధులు సహవాసం, దగ్గరలో ఏదైనా సహవాసం రాబడతా ఉంటది. హోలీనెస్ హ్యాస్ అ హై స్టాండర్డ్. చాలా ఎత్తైనటువంటి లేదా ఉన్నతమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. This is not the holiness that God is speaking about. Society does not dedicate what is holiness, what is common. ఈ లోకం, ఈ సమాజం పరిశుద్ధత గురించి పట్టించుకోదు, పరిశుద్ధత గురించి ప్రాకులాడదు. అందరూ చేస్తున్నాం, మనం చేస్తే తప్పేదండి. అందరూ చేస్తున్నారు, తప్పు ఒప్పవద్దు, పాపం. అందరూ చేస్తున్నంత మాత్రాన తప్పు తప్పే. ఈ లేవి కాండం చూస్తా ఉంటే, లెవిటికస్ 10th చాప్టర్ లో ఒక మాట చదివి వినిపిస్తాను. లేవి కాండం 10వ అధ్యాయం 1-3 వచనాలు నేను చదివిస్తాను. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తలను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. అందరూ చూస్తుండగా మనందరికీ తెలుసు వీళ్ళు ఏ విధంగా మరి ఆ దినాన్ని వాళ్ళిద్దరూ ధూపార్తి కోసం నాదాబు అబీహులు ఏ విధంగా వారు దేవుడు చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అగ్ని లేకపోతే వాటి విషయంలోని కాకుండా వాళ్ళ సొంత ప్రయత్నాలు మనం చూస్తా ఉన్నాం. నాదాబు అండ్ అబీహు, they offered sacrifice to God which they considered dedicated to God. వాళ్ళు అనుకున్నారు, మేము దేవునికి సమర్పించుకుంటున్నాం, దేవునికే కదా, ఈ యొక్క బలిపీఠానికే కదా మేము ఈ యొక్క ధూపార్తిని
మేము చేస్తున్నాం అనుకున్నారే తప్ప, but however God killed Nadab and Abihu for offering unholy unauthorized fire. 3వ వచనంలో చదివినట్టు అన్హోలీ అపరిశుద్ధమైనది. మోషే అహరోనుతో ఇట్లా యెహోవా చెప్పిన మాట నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజల ఎదుట నన్ను మహిమపరచుకొందును. అన్హోలీ అపరిశుద్ధమైనటువంటి ధూపార్తన వాళ్ళు పరిశుద్ధుడైన దేవునికి అప్పగించారు. అన్ఆథరైజ్డ్ ఫైర్, వారు చెప్పనటువంటిది అగ్ని తీసుకొచ్చి పెట్టి కలిపారు. This is what the Lord meant when he said, by those who come near me I will treat it as a holy. నా దగ్గరకు వచ్చే వాళ్ళని పరిశుద్ధులుగా నేను వాళ్ళని ట్రీట్ చేస్తాను. And before all the people I will be honored. నేను అందరి ముందు, అందరి ఎదుట నేను మహింపరు. ఏమంటున్నాడు? నా మాట యందు నందు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలు అందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అందరి ముందు ఆయన తన పరిశుద్ధత ఎప్పుడూ కూడా రాజీ పడినటువంటి వాడు. పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడలేరన్నవాడు. అందుకని ఆయన న్యాయవంతుడు, నీతివంతుడు, అదే సమయంలో పరిశుద్ధుడైన దేవుడు, రాజీ పడినటువంటి దేవుడు. ఇంపార్టెంట్ లెసన్. మనం ఎవరైనా ఏ వయసులో ఉన్న యవనస్తులు కావచ్చు, వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎలాంటి విశ్వాసం అయినా చాలా జాగ్రత్త. దేవుని సన్నిధికి తీసుకొచ్చేటువంటి ఆ యొక్క ఆయన బలిపీఠానికి తీసుకొచ్చేటువంటి ఏ వస్తువైనా అపవిత్రంగా ఉందంటే అది ఆయన అంగీకరించాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం, మీ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకుని. ఇవి ఎలా వెళ్తావు పరిశుద్ధుడైన సన్నిధి దగ్గరికి? సిగరెట్లు తాగొస్తావు, దొంగచాటుగా సిగరెట్లు తాగుతావు, బాత్రూంలో మిద్దెల పైన ఎవరు చూడనప్పుడు ఎవరు చూడలేదు అంటావు. ఆదివారం పరిశుద్ధమైన బైబిల్ తీసుకుని వస్తావు. ఇంకా ఫోటోగ్రఫీ, కొంతమంది యవనస్తులు భూత చిత్రాలు చూస్తూ దేవుడు క్షమిస్తున్నాడనిలే అని తర్వాత సన్నిధిలో, ఆయన సన్నిధికి ఏ విధంగా నువ్వు వెళ్తావు? ఆ రోజుల్లో లాగా ఈ రోజుల్లో దహించి అగ్ని మనం పంపించి దహించి వేయట్లేదు దేవుడు. ఆ రోజు అపోస్తుల దగ్గరికి వెళ్ళి అననయ సప్పారు, వాళ్ళు తెలియకుండా వాళ్ళు అబద్ధం ఆడినందుకు వాళ్ళు అక్కడ పడి చచ్చిపోయారు. అలాంటి పరిశుద్ధమైనటువంటి శిక్ష ఈ రోజు లేదు. ఎందుకంటే మన కృపాకాలంలో ఉన్నాం. ఆయన ఇంకా సహనం చూపిస్తున్నాడు, కృపను చూపిస్తూ నీ జీవితాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. సమయంలో ప్రత్యేకంగా దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మనం పాపంతో చెలగాటు పడతాం, పరిశుద్ధతలో అవహేళన చేస్తా ఉన్నాం. అపోస్తుల కార్యాలు కూడా మనం గమనించినప్పుడు, మనకి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ కొన్ని విషయాలు మనకి తేటతెల్లమవుతా ఉంటాయి. అపోస్తుల కార్యాల్లో కొన్ని విషయాలని మీకు చదివి ముందుకు వెళ్తాను నేను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం చూద్దాం. అక్కడ మనం చూస్తే 10వ అధ్యాయంలో 13వ వచనం మనం గమనిస్తే ఈ విధంగా రాయబడింది. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినుమని ఒక శబ్దం అతనికి వినబడను. ఇంకా పైన చూస్తే, భూమి అందుండు సకల విధం చతుస్పాద జంతువులు, ప్రాకు పురుగులను, ఆకాశ పక్కన తనకు ఒక చూపిస్తా ఉన్నాడు దేవుడు, ఒక దర్శనాన్ని చూపిస్తా ఉన్నాడు పేతురికి. ఇదిగో చతుస్పాద జంతువులు, అన్ని రకాల పురుగులు అన్ని ఉన్నాయి, వాటిని చంపుకు తిను పేతురు అంటున్నాడు. Peter has a vision with all sort of creatures, and God said, Peter, rise, kill and eat. But Peter said, by no means, Lord, I have never eaten anything unholy and unclean. అంటా ఉన్నాడు. అప్పుడు పేతురు నీవు లేచన్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైన అపవిత్రమైన ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, చాలా జాగ్రత్తగా మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, ఐ హావ్ నెవర్ ఈటెన్ ఎనీథింగ్ అన్హోలీ అన్క్లీన్. అన్హోలీ అన్క్లీన్, దేవుని దృష్టిలో అన్హోలీ అపరిశుద్ధమైనది, అన్క్లీన్ అపవిత్రమైనది అని తెలిసి కూడా దాని వెనకాల పాకులాడుతా ఉన్నాను. తెలుసు అబద్ధం ఆడితే తప్పని, ఒక చిన్న అబద్ధమే కదా, మోసం చేస్తే తప్పని తెలుసు, పర్వాలేదు ఎవరు చూస్తున్నారు. 14-15 వచనాలు మనం చూస్తే, అయితే పేతురు వద్దు అంటున్నాడు.
15 దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిని ఎంచవద్దని మరలా రెండవ ఆ శబ్దం వినపడెను. వాట్ గాడ్ హ్యాస్ క్లీన్డ్ నో లాంగర్ కన్సిడర్ అన్హోలీ. అప్పటికే పేతురు యూదుడు కాబట్టి యూదేతరులు అన్యులను దూరంగా పెడతా ఉన్నాడు. వెళ్తాము కూర్చుని భోజనం చేయడానికి ఇష్టపడలేదు. Peter did not have the right to declare something unholy. We have no right to declare something unholy which God has declared unholy. God defined holiness. దేవుడు పరిశుద్ధతను నిర్వచిస్తాడు, అది మనుషులు కాదు. నిర్వచించేది దేవుడు. ఏది పరిశుద్ధత, ఏది అపవిత్రత అనేది. తక్కువ జాతి వాళ్ళతో కూర్చుని భోజనం చేయటం తప్పు, అది అపవిత్రమైంది అనుకుంటా ఉన్నాడు పేతురు. చాలా మంది జాతి అహంకారం ఇంకా పోదు. యేసుప్రభువుని నమ్ముకున్నారు. ప్రత్యేకమైన వారి యొక్క కులాని కోసం ప్రత్యేకమైన సంఘాలు, వేరే వాళ్ళు రాకూడదు. వారి పిల్లలకు వేరే వివాహాలు చేయకూడదు. వేరే క్యాస్ట్ లోంచి కన్వర్ట్ అయిన వాళ్ళకి సేమ్ కాస్ట్ కన్వర్ట్సే కావాలి. కనీసం ఎస్సీలు కాకుండా ఉంటే చాలు అని నా దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు తల్లిదండ్రులు. మరి యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏంటి, మీరు దేవుని చిత్తం గురించి ఆలోచించాలా, మీ ఇష్టానుసారంగా మనకి దేవుని చిత్తం ఆలోచించినప్పుడు ఎవరు పడితే వాళ్ళని చేసుకోవచ్చు కదా. వాళ్ళు మళ్ళీ విశ్వాసం అయి ఉండాలి అట. ప్రియమైనటువంటి స్నేహితుడు ఈ సమయంలో దేవునికి పరిశుద్ధత అనేది చాలా ఇష్టం. మరొక మాట చెప్పుకుందాం. ఎక్స్టర్నల్ హోలీనెస్ ఆల్సో ఈజ్ అన్హోలీ. బాహ్యపరమైనటువంటి పరిశుద్ధత మాత్రమే అపవిత్రమైనది కాదు, ఆంతరికమైనది మాత్రమే కాదు, బాహ్యం కూడా అపవిత్రమైందని చెప్తా ఉన్నాడు. ఎక్స్టర్నల్ హోలీనెస్ ఆల్సో ఈజ్ అన్హోలీ. బయటికి కనిపించేది కూడా పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం ఒకసారి గమనిస్తే, మత్తయి సువార్త 15వ కొన్ని వచనాలు మాత్రం చదువుతాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసు యొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడకొనకుండా భోజనం చేయుచున్నారో వారెందు నిమిత్తం పెద్దల పారంపరాచారమును అతిక్రమించున్నారని అడిగిరి. మీరును మీ పారంపరాచారం నిమిత్తం దేవుని నామమును ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులు గణపరచమని తండ్రి అయిన తల్లినైనా దూషించేవాడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనా తల్లినైనా చూచి నా వల్ల నీకేది ప్రయోజనమగో అది దేవుని అర్పితమని చెప్పిన అతను తన తండ్రి అయినా తల్లి అయినా గణపరచనక్కర్లేదని చెప్తున్నారు. మీరు మీ పారంపర్యాచార నిమిత్తం దేవుని వాక్యం నిరర్థకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఇక్కడ దేవుడు హృదయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం పైన ఎక్స్టర్నల్ కొన్ని విషయాలు బయటికి చూపించే పరిశుద్ధత, అది కేవలం హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధత ఎప్పుడు కూడా దాన్ని ఆపాదించలేం. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించే మాట సరైనదే. చూస్తా ఉన్నప్పుడు క్లియర్ డిస్టింక్షన్ తీసుకొస్తా ఉన్నాడు. ఎలాగా ఫారిసీస్ వర్ కీపింగ్ దేర్ ఓన్ ట్రెడిషన్ అండ్ నాట్ ఫాలోయింగ్ ద కమాండ్మెంట్స్. పరిసయ్యులు వారు నిర్మించుకున్నటువంటి కొన్ని పద్ధతులనే వాళ్ళు పాటిస్తున్నారు పరిశుద్ధత కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞలను. పరిసయ్యులు వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. అంటే పరిశుద్ధత కేవలం బాహ్యపరమైనదిగా ఉంటే మాత్రం కాదు, ఆంతరంగికంగా ఉండాలి. కేవలం ఆంతరంగికమైన పరిశుద్ధత కాదు, బాహ్యపరంగా ఉండాలి. రెండు కూడా ఉండాలి పరిశుద్ధత అనేది. అందుకే వ్యభిచారం చేసింది పాత నిబంధనలు, వ్యభిచారం శారీరకం చేసే వ్యభిచారం. కానీ కొత్త నిబంధన నీ కళ్ళతో చూస్తేనే వ్యభిచారం చూపులు చేస్తేనే నువ్వు వ్యభిచారం చేసినట్టు అన్నది. సో దేవుడికి బాహ్యపరమైనది నువ్వు సరిగ్గా లేకపోయినా పర్లేదు, ఆంతరికంగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. రెండు, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్, హృదయంలో మళ్ళీ బాహ్యంగా. అందుకనే పరిశీలన ఏం చేస్తున్నారు, కేవలం వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. అందుకని దేవుడు అన్నాడు, హిపోక్రైట్స్, వేషధారులారా. సమయంలో ముగించిపోతా ఉన్నాను నేను. వేషధారులారా, ఎన్నిసార్లు మనం వేషాలు వేస్తా ఉన్నాం. పరిశుద్ధతగా ఉండాలి అని ప్రయత్నం చేస్తా ఉన్న వాళ్ళందరూ కూడా పడిపోయారు చాలా మంది.
when we engage in actions that would seem holy, like prayer, study, and worship, attendance, but permit our hearts to remain distinct from God. ప్రార్థన, ఆరాధనకు వెళ్ళటం, దేవుని బైబిల్ పఠనం చేయటం, క్రమంగా రావటం మాత్రమే పరిశుద్ధతగా చూపకూడదు. కానీ హృదయాలు మాత్రం దేవునికి దూరంగా ఉంటున్నాయి చాలా మంది ఈ రోజుల్లో. వాళ్ళలో సంఘ కాపురులేమి ఎక్సెప్షన్ కాదు, వాళ్ళు కూడా అన్ని మామూలుగా రొటీన్ అయిపోతా ఉన్నాయి. కానీ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు సంగతి చాలాసార్లు వాళ్ళు గమనంలోనికి రాదు. అన్ని పనులు చేస్తా ఉంటారు, వాక్యం బోధించుట, ఉపవాసం, అన్ని ఈ బాహ్యపరమైనటువంటివన్నీ చేస్తా ఉంటారు. కానీ ఆ హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. దేవునికి మరి ఎదురు తిరగడం, ఇతరులను పరిశుద్ధంగా కనిపించడం కనిపిస్తా ఉంటుంది. appear holy to others, ఇతరులకు ఎంత పరిశుద్ధమైనండి, ఎంత సింపుల్, చాలా మరి నలిగిపోయిన షర్టు, రబ్బర్ చెప్పులు వేసుకుని చాలా దీనంగా అనిపిస్తుంటారు కొంతమంది. అసలు ఎందుకు అలా ఉంటే నువ్వు పరిశుద్ధుడు అని అనుకుంటావు, కానీ అలా కాదు. అది పైకి వేషధారణ నువ్వు కనిపించాలని, ప్రియమైనటువంటి నేస్తమా, ఇతరులకు కనిపించాలని కాదు. సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ డెడికేటెడ్ టు గాడ్. ఈ లోకా నుంచి నీవు వేరు చేయబడిన వాడుగా, దేవునికి హత్తుకునేవాడుగా, దేవునికి దగ్గరగా ఉండాలనేది అని కోరుకుంటా ఉన్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో. సో వై ఆర్ వి నాట్ హోలీ? ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం? బేసిక్ అండ్ ఎసెన్షియల్ టు ద క్రిస్టియన్ లైఫ్ సింపుల్ ఈజ్ సెపరేషన్ ఫ్రమ్ ద అన్క్లీన్, సపరేటింగ్ టు గాడ్. ఎందుకు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఒక బేసిక్ ఎసెన్షియల్ క్రిస్టియన్ లైఫ్ కావాల్సిన అన్నిటినీ మనం విడిచిపెట్టేస్తా ఉన్నాం పరిశుద్ధతకు. దేవుని వాక్యం, ఉదయకాలం దేవుని వాక్యంతో ప్రారంభం అవటం జీవితం, ప్రార్థన, తర్వాత సహవాసం, ఇవన్నీ కూడా పరిశుద్ధతకు లీడ్ చేశాయి, దేవుని నుంచి సపరేట్ చేశాయి. అందుకనే మనం పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం. అంతేకాదు, we know that we have done something offensive to God. దేవుని బాధ పెట్టేవి, దేవుణ్ణి వ్యతిరేక పెట్టేవి మనం చేస్తా ఉన్నాం. WS ప్లంబర్ అనే అతను ఏమని చెప్తున్నా అంటే, we never see sin right until we see it is against God. మన పాపాన్ని పాపంగా గుర్తించాం, అది తప్పుగా గుర్తించాం. ఎప్పుడంటే అది దేవునికి వ్యతిరేకంగా ఉంది అని గుర్తిస్తామో అది పాపం తప్పు అనేది గుర్తవుద్ది. All sin is against God in the sense that it is his law that is broken, his authority. పాపం అనేది ఆయన యొక్క ఆజ్ఞలను అది మీరుతా ఉంది. His government that I set at naught. Pharaoh and Balaam, Saul and Judas each said, I have sinned. But the returning prodigals and వాళ్ళందరూ కూడా బలాం గాని లేకపోతే సౌలు, యోధా, we have sinned, మేము పాపం చేసాం అంటారు. కానీ ప్రాడిగల్స్ అని ఏమన్నాడు అంటే, ప్రాడిగల్స్ అని తప్పిపోయిన కుమారుడు, I have sinned against heaven and before thee. ప్రభువా, నీ పరలోకమున్న తండ్రికి నేను విరోధంగా పాపం చేసింది. I have sinned against heaven and before thee. And David ఏమన్నాడు, against thee the only have I sinned. ప్రభువా, నేను నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. God wants us to walk in obedience. దేవుడు విధేయత చూపించడం, నాట్ పర్సనల్ విక్టరీ. దేవునికి విధేయత చూపటం అనేది వ్యక్తిగతమైనటువంటి విజయం కాదది. Obedience is oriented toward God. Victory is oriented towards self. విజయం అనేది దేవునికి సంబంధించింది. సెల్ఫ్ సెంటర్ యాటిట్యూడ్ ఆర్ గాడ్ సెంటర్ యాటిట్యూడ్. నా వ్యక్తికి సంబంధమైనటువంటి వ్యక్తి కేంద్రీకృతమైనటువంటి ఆ యొక్క ఆలోచనలా, లేకపోతే దేవునికి సంబంధమైనదా? God wants us to experience the victory over sin. దేవుడు ఈ రోజు కోరుకుంటున్న ప్రతి వ్యక్తిని పాపం మీద జయాన్ని కోరుకుంటా ఉన్నాడు. విక్టరీ ఓవర్ సిన్. పర్సనల్ విక్టరీ కమ్స్ as by product of obedience. వ్యక్తిగతమైన విజయం ఎప్పుడు వస్తుంది? దేవునికి విధేయత చూపించినప్పుడే మనకి వ్యక్తిగతమైనటువంటి విజయం వస్తూ ఉంటుంది. వ్యక్తిగత విజయం పాపం మీద ఎప్పుడు వస్తుందంటే, దేవునికి విధేయత చూపించడం ద్వారా మాత్రమే వ్యక్తిగతమైన విజయం వస్తుంది. ఈ రోజులో విజయ కేతను ఎదుగురేస్తా ఉంటే అది కేవలం దేవునికే మహిమ, దేవునికి విధేయత చూపించిన కారణంగా. చివరికి వచ్చేస్తున్నాను నేను. We must take personal responsibility for our holiness. యవనస్తులారా,
పరిశుద్ధత వ్యక్తిగత బాధ్యతను తీసుకోవాలి. ఇది ప్రతి ఒక్క విశ్వాసి యొక్క బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్క యవనస్తుడి యొక్క బాధ్యతగా తీసుకోవాలి. విశ్వాసం గురించిన వ్యక్తిగత విశ్వాసంగా. మతపరమైన లోకం ఏమంటుంది అంటే నిజమైన పరిశుద్ధత దేవుని యొద్ద నుంచి మాత్రమే వస్తుంది, కానీ మనం ఏమీ చేయనక్కర్లేదు అంటుంది. ఈ లోకంలో అయినటువంటి ఇతర మత బోధకులందరూ ఏం చెప్తారంటే ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చేస్తాడయ్యా మనకి పరిశుద్ధత, మనం ఏం చేయక్కర్లేదు అని చెప్తున్నటువంటి ఈ లోకంలో నేను జీవిస్తుండగా అది తప్పు అని దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా నీ వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు? Holiness is defined by the Lord, as we have noticed. Living by faith does not mean that we are to exert not effect to all. విశ్వాసం ద్వారా జీవిస్తున్నాం కానీ క్రియలు లేని విశ్వాసం మృతం. సో పర్సనల్ రెస్పాన్స్ వాక్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో మనం నడవడం, పరిశుద్ధతలో నడవడం. We will be judged based upon choice and decision in this area. మనం తీసుకునే నిర్ణయాలు, మనం కోరుకునే కోరికలు, లేకపోతే చాయిసెస్, నిర్ణయాలు, తీర్మానాలు పరిశుద్ధత కనపస్తాయి బయటికి. ఏంటని ఈ మాట అనేసారు మీరు అంటే, అవును, నేను తీసుకునే నిర్ణయాలలో, నేను తీసుకునే తీర్మానాలలో పరిశుద్ధత కనపడాలి. ఈ రోజుకి 32 సంవత్సరాల వివాహం, ఇప్పుడు కూడా నేను తీసుకునే నిర్ణయాలు తప్పు కాలేదు. కృష్ణ గారు వాళ్ళంతా నాకు సహాయం చేశారు వివాహం విషయంలో. అంతకన్నా ముందు నా వ్యక్తిగత పరిశుద్ధతలో ఆయన సహాయం చేశారు. ఆయన 2x2 ఫెలోషిప్ లో యవనస్తుడిగా ఉన్నప్పుడు అది బయట కనబడాలి. సో వివాహంలో నేను తప్పుడు నిర్ణయాలు, తప్పుడు తీర్మానాలు తీసుకోలేదు. ఉద్యోగం విషయంలో తప్పుడు నిర్ణయాలు, తప్పుడు తీర్మానాలు తీసుకోలేదు. ఉద్యోగం రిజైన్ చేసి సేవకు రావడంలో తప్పుడు నిర్ణయాలు, తప్పుడు తీర్మానం తీసుకోలేదు. ఏ ఆర్గనైజేషన్ లో సేవ చేయాలనే విషయంలో కూడా నేను తప్పుడు నిర్ణయాలు, తప్పుడు తీర్మానాలు తీసుకోలేదు. సో ఇది బయట కనిపిస్తాయి పరిశుద్ధతను. ఒక పక్క మా సొంత రక్త బంధులే ఒక పక్క ఖాళీ చేస్తా ఉంటే ఆస్తిని ఏం చేయలేని పరిస్థితి, అన్ని వదులుకోవాల్సి వచ్చింది తీసుకున్న తీర్మానం బట్టి. యేసు అన్ని వదులుకోవాల్సి వచ్చింది తను తీసుకున్న తీర్మానం పరిశుద్ధత గురించి. తన ఫోటోఫర్ భార్య తన మీద వేసిన నింద తనని జైల్లో పడేసింది. ఎంత బాధ, వేదన. ఒక పక్క తన అన్నదమ్ములు చేసినటువంటి ఆ యొక్క బాధ, వేదన గురించి చూస్తే ఇక్కడ సొంత యజమానురాలు తప్పుడు మాట వేస్తుంది, అయినా పర్లేదు. అక్కడ ఇద్దరు కలభావం చెప్పి వెళ్ళి వాళ్ళు ఏదో సహాయం చేస్తే వాళ్ళు మర్చిపోయారు అక్కడ. ఆయన తన తీర్మానం నిర్ణయం మారలేదు పరిశుద్ధత గురించి. పోనీ ఆ తర్వాత సరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ప్రధానమంత్రి అయినా కూడా తన నిర్ణయం, తన యొక్క తీర్మానాలు పరిశుద్ధత విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు నన్ను అడుగుతున్నట్టు మాట, నీ పరిశుద్ధత విషయంలో ఎలా ఉంది? వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధత నీవు చేసుకోవాల్సిందే. ఈ రిలీజియస్ వర్డ్ ఏమంటుంది, దేవుడే ఇస్తాడులే, నువ్వేం చేయక్కర్లేదంటే, లేదు, నువ్వు కూడా ఆ పరిశుద్ధతను ఆపాదించుకోవడానికి లేదా పరిశుద్ధతను పొందుకోవడానికి నీ పనులు చేయాలి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడుచుకోవడం. When we been empowered by God to choose our course and have responsibility to walk in holiness. కొంతమంది విద్యా విషయంలో, వివాహం విషయంలో, పరిచర్య విషయంలో, తీసుకునే నిర్ణయాల విషయంలో దేవుని శక్తి చేత మనం నింపబడతాం, కానీ అది మనం పరిశుద్ధతలో మనం నడబడేటప్పుడే అది సాధ్యం. హ్యూమన్ నేచర్ టెల్స్ us that we need to blame others for our shortcomings or problems. ఈ యొక్క శారీరకమైన లేకపోతే నేచర్ ఏం చెప్తా ఉంటుందంటే, సహజమైనటువంటిది నీ యొక్క తప్పిదానికి మరి ఒకరు కారణం అని వాళ్ళని బ్లేమ్ చేయమని చెప్తా ఉంటది. మనం వెరీ బిగినింగ్ లో మనకు తెలుసు, ఆదాము అవ్వ ఇతరులను నిందించారు, కానీ వారిని కాదు. మన పాపంకి ఎవరు కారణం కాదు, మనమే. ఇలా తాగుబోతావడానికి కారణం నా యొక్క ప్రేయసి అంటాడు ఒక ఆయన. అలా ఎందుకు తాగుతున్నావు అంటే,
దుఃఖం అండి అంటాడు. ఏంటి దుఃఖం అంటే, నా ప్రేయసి నన్ను వదిలేసి ఇంకోటి ఎవరిని తీసుకెళ్ళిపోయింది. అదంట అది మంచిపడడం తాగుతుంది. సరే ఇంకోటి అడిగితే ఎందుకు తాగుతుంది అంటే, నాకు చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే నాకు పెళ్లి కాబోతుందండి. అంటే సంతోషం వచ్చినా తాగుడే, దుఃఖం వచ్చినా తాగుడే. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఏమని కోరుకుంటుంటే, నువ్వు పాపం చేసావా నువ్వే వ్యక్తిగత బాధ్యత వహించాలి. ఎవరో మీద బ్లేమ్ చేయడం కాదు, మీ తల్లిదండ్రుల మీద బ్లేమ్ చేయడం కాదు, నువ్వే దానికి కారణం. ఆదమ కూడా అదే చేశారు. ఏం చేసావంటే, నువ్వు ఇచ్చిన అవ్వ చేసింది. అవ్వని అడిగితే అదిగో ఆ యొక్క సర్పం చేసింది. బ్లేమ్ గేమ్ అనేది అక్కడే స్టార్ట్ అయింది. డెవిల్ మేడ్ ఈవ్ టు డూ, ఈవ్ మేడ్ ఆడమ్, అండ్ దే ఆర్ లయింగ్ ద బ్లేమ్ అపాన్ అదర్స్. అబద్ధాలు ఆడుతున్నారు ఇతరుల మీద. వాళ్ళు ఈవిల్ డిజైర్స్, వాళ్ళ స్వకీయమైన స్వంత ఆశల చేత మరలుగొలబడి, ఈవిల్ డిజైర్స్. నేను ముగించిపోతా ఉన్నాను ఇక్కడ. నీ యొక్క ప్రమేయం లేకుండా పాపంలో పడడం అనేది అసాధ్యం. We do not take sin as seriously. మనం పాపం సీరియస్ గా తీసుకోవట్లేదు. We are forgetting that God tolerate no sin. దేవుడు పాపాన్ని సహించుడు అనే విషయం మన గమనంలో సీరియస్ గా తీసుకోవట్లేదు. చిన్న పాపమే కదా, పెద్ద పాపమే కదా, ఈసారి చేద్దాంలే, ఇంకోసారి చేయకుండా, ఒకసారి చేసిన దానికే అలవాటు పడిన తర్వాత చేయకుండా ఉండలేరు ఎవరు. అన్ని విషయాల్లో దేవునికి లోబడాలి. లోబడాలా? అవును, లోబడాల్సిందే. ఆయన చిత్తానికే సమస్తం అప్పగించాలా? అప్పగించాల్సిందే. దేవునికి పెద్ద పాపం చిన్న పాపం అనేది ఏం లేదు. మన బలహీనలు తర్వాతలే అని తీసుకుంటా నీకు వీలు లేదు. బలహీనతలు చిన్నయే కదా. వీక్నెస్ as tolerable or generable. We are committing sins and God does not find our sins acceptable. దేవుడు అంగీకరించలేదు. నువ్వు బలహీన సమయంలో పడిపోయావా, బలమైన సమయంలో పడిపోయావా, దేవుడు అది చూడు. నువ్వు పడిపోయావు, అదే చూస్తాడు. సిన్ నో సీరియస్. లెట్ us consider a few points. చివరిగా, ఫస్ట్ we must separate from these things of the world, dedicated ourselves to God. ప్రత్యేకించబడి మనం ఆయనతో మనం సహవాసం చేయబడాలి. ఆయన స్వారిపుత్రలోనికి మనం మరబడాలి. బంగారం ఎంత కాల్చబడదంటే, ఆ ప్రతిబింబం కలిసేంత దానిలో మరిన మట్టి అంతా కూడా కాల్చివేయబడేంత వరకు అది బంగారు మట్టిలో నుంచి సపరేట్ అయిపోయేంత వరకు మేలిమి బంగారంగా ఎల్చబడదు. నువ్వు కూడా పాపం నుంచి ప్రత్యేకించబడిన తప్ప పరిశుద్ధుడిగా మార్పడు. లుక్ ఎట్ ద సిన్ యాజ్ ఎ పర్సనల్ అఫెన్స్ టు గాడ్. దేవునికి ఈ పాపం అనేది అది అఫెన్స్ గుర్తుంచుకో. Offensive to God are not merely a personal. We will take personal responsibility to obey God in all areas. ప్రతి విషయంలో the first step down to the road to the holiness of God. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని మనం తీసుకున్నాం. ఏంటి ఆ నిర్ణయం అంటే, ప్రభు ఆ యొక్క పరిశుద్ధ మార్గంలోనికి ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటాం. అంతేకాదు, అంత మాత్రమే కాదు అని మనం మరో యోసేపు లాగానే మరొక వ్యక్తిని కూడా మనం చూసాం. ఎవరు ఆ వ్యక్తి అంటే డానియల్. దానియేలు కూడా తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడు. తెలుసు, తన టీనేజ్ లో నమ్మకంగా ఒక బానిస జీవితంలో, బానిస ఆ దేశంలో తను బ్రతికెలిగాడు. తన మిడిల్ ఏజ్ లో వచ్చినప్పటికి కూడా బీయింగ్ ఏ ఫెయిత్ఫుల్, చాప్టర్ 4 స్టాండింగ్ ఫర్ గాడ్, దేవుని కొరకు పరిశుద్ధతగా తను తాను అపవిత్ర పరచబడకూడదని ఆహారాన్ని రాయల్ ఫుడ్ ని త్యాగం చేశాడు. తరచుగా అధికారిగా ప్రభుత్వ అధికారంలో ఎదుగుతూ ఉన్నాడు. ప్రధానమంత్రి స్థాయి కూడా వచ్చేసాడు. డానియల్ నెవర్ మేడ్ ఎ బిగ్ స్ప్లాష్ ఇన్ బబులోన్. ఏదో పెద్ద ఏం చేయలేదు, కానీ తాను దర్యావేషు తమ ఆలయంలో కట్టుటకు యూదులను తన బబులోనికి పంపించడానికి తను ఏ విధంగా ఇచ్చడం మనం చూస్తా ఉన్నాం. దేవుని ఎరిగిన వారు ఎంతో మంది ఉన్న బబులోన్లో మార్పు తీసుకురాలేకపోయారు. చాలా మంది దేవుని ఎరిగిన వారు ఉన్నారు, కానీ
షడ్రక్ మిషక్ అబేద్నెగో. దావీదు మాత్రమే దేవునితో నడుస్తున్న సంగతి గుర్తుకుంది. దానియేలు మాత్రమే. దానియేలు చుట్టూ అనేక రకమైన కష్టాలు నష్టాలు కలిగిన సింహం బోన్లో వేసిన దైవ భక్తి లేని వారు తనకి ఎలాంటి ఇబ్బందులు తెచ్చినా తను మాత్రం దేవునికి నమ్మకంగా ఉన్నాడు, పరిశుద్ధంగా జీవించాడు తన జీవితం. యవన దశలో టీనేజ్ లో మొదలైనటువంటి తన జీవితం వృద్ధాప్యం ఇంతవరకు కూడా ఎక్కడ కూడా అపవిత్రతకు తావ్యం లేకుండా ఉన్నాడు. దానియేలు తన నమ్మకత్వం నుండి తొలగిపోలేదు. సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాం. మనం దేవుని యొక్క నమ్మకత్వం నుంచి తొలగిపోవడానికి అనేక ఆస్కారాలు ఉన్నాయి. ఈ రోజుల్లో టీవీలే కాకర్లా నీకు సెల్ ఫోన్లే నీ చేతిలో ఉన్న కాలం, ప్రపంచం అంతా నీ చేతిలో ఉంది. ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. ప్రభు అడుగుతా ఉన్నాడు, పరిశుద్ధతకు పరిగెడుతున్నావా? దేవుడే పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటే ఏ విషయాల్లో, ఆలోచనల్లో, చూపుల్లో, తలంపుల్లో, మాటల్లో పరిశుద్ధత లేకుండా చాలా మంది అసహ్యంగా మాట్లాడుతున్నారు ఈ దినాలు. అదే నోటితో దేవుని వాక్యం చెప్తారు, అదే నోటితో అసహ్యంగా మాట్లాడు, అదే నోటితో పరిశుద్ధత గురించి మాట్లాడతారు, అదే నోటితో అబద్ధం ఆడతాం. అబద్ధం ఆడుకుంటే అప్పుడే తప్పించుకుంటాను. కానీ మనసాక్షి గద్దిస్తుంది కదా. ఎవరి ముప్పు కోసం, ఎవరి పొందు కోసం ఈ క్షణికావేశమైనటువంటి ఈ పాపను కోసం పరిశుద్ధతనే తాకట్టు పెట్టేస్తున్నావు. సీరియస్ గా తీసుకోవట్లేదు తమ్ముడు, చెల్లి. ఈ లోకంలో చాలా మంది, కొంతమంది దేవుని ఎరిగిన వారు సత్యం కోసం నిలబడుతున్న ఈ రోజుల్లో నువ్వేం చేస్తున్నావు? ప్రభు రాత్రి ఈ సమయంలో అంటున్నాడు, ఒక్కోసారి పారిపో పాపం నుంచి, పరిశుద్ధతకు దగ్గర కా. ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడేమో. నువ్వు ఏ విషయాల్లో తప్పిపోయావు, ఏ విషయాల్లో తగ్గిపోయావు, ఏ విషయాల్లో పరిశుద్ధతకు నువ్వు పెద్ద పీఠం వేయట్లేదు. ఈరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేశాడు. యేసుప్రభుని నమ్ముకున్నానులే, నేను ఏదో ప్రార్థన విజ్ఞాపనలు అన్నింటిలో సేవలో పాల్గొంటున్నానులే అని అనుకుంటే సరిపోదు. పరిశుద్ధతలో ఎదుగుతున్నావా? పరిశుద్ధత ఎదగడానికి కారణమే ఈ యొక్క జూమ్ మీటింగ్స్. తప్పిపోకుండా ఉండడానికి, తప్పిపోతే తిరిగి ఆయనతో చేర్చుకోవడానికి. మోషేని చూసాం, పేతురుని చూసాం, పౌలుని చూసాం, యోసేపుని చూసాం, దానియేలుని చూసాం. వీరెవరు కూడా పరిశుద్ధతను విడిచి పారిపోలేదు. ప్రార్థన చేసుకున్నాం. ప్రత్యేకించబడిన వాళ్ళు